మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ పశుసంవర్ధక శాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో కొత్తగా మనకి ఆఫీసర్ ఉద్యోగాలకి కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 48,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి అవకాశం. ఇంకా ఎవరికి తెలియదు నోటిఫికేషన్. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 years అనేది కంప్లీట్ అయింది. ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసి ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్నటువంటి అటానమస్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనిమల్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి సంస్థ నుంచి ఈ ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ అనేది పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అలాగే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అప్లై చేయడానికి సంబంధించి పేజీలోకి అయితే వెళ్ళిపోతుంది. సో మనకి ఇక్కడ అప్లికేషన్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత సో మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ బ్లూ కలర్ లింక్ ఉంది కదా, క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి దానిపైన క్లిక్ చేసి మీరు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఎటువంటి ఫీజు అయితే లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగా ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనము కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం నోటిఫికేషన్ గురించి. అయితే ఒక సంస్థ మనకి హైదరాబాద్లో ఎక్కడ ఉంది అంటే గచ్చిబౌలి మనకి అపోజిట్ జర్నలిస్ట్ కాలనీ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా మనకి లొకేషన్ అయితే ఇచ్చారు. మనకి ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుందన్నమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన పోస్టులకి సంబంధించి మీకు డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూ చేసేసి మీకు జాబ్ ఇస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఏమి ఉండదన్నమాట. ఈ యొక్క జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పొజిషన్స్కి 48,000 వరకు మీకు సాలరీ వస్తుంది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అండ్ ఇంకా మనకి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పొజిషన్స్ ఉన్నాయి. వీటికి వచ్చేసేమో 54,600 రూపీస్ సాలరీ వస్తుంది. 40 years వరకు అప్లికేషన్ అది చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు. చూడండి ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ టు బి ఫిల్డ్ ఆన్లైన్ లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 28th January. మనకి రీసెంట్లీగానే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 17th February. ఇంకా మనకి టైం అయితే ఉంది. సో ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎట్ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు. www.niab.res.inకి సంబంధించినటువంటి పోర్టల్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. Candidates are advised to fill the online application form in sufficient time before the last date to avoid last minute technical issues అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ మీరు ఎటువంటి మెయిల్ పంపడం కానీ ఎటువంటి హార్డ్ కాపీస్ కానీ ఏం కూడా పంపాల్సినటువంటి పని లేదంట. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. అయితే ఇక్కడ షార్ట్ లిస్ట్ అనేది ఎలా చేస్తారంటే చూడండి ఇక్కడ ఇచ్చారు. సూటబుల్ క్యాండిడేట్స్ విల్ బీ స్క్రీన్డ్ ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్. సో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా, మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అని ఎలా తెలుస్తుందంటే
మీరు ఏదైతే అప్లికేషన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి ఇస్తారో ఇక ఈమెయిల్ ఐడికి వాళ్ళు మీరు షార్ట్ లిస్ట్ అయ్యారు, మీరు ఇంటర్వ్యూకి రండి అని చెప్పేసి పిలుస్తారనమాట. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు పట్టుకొని ఇంటర్వ్యూకి సంబంధించి వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి. షార్ట్ లిస్ట్ అయితే మీకు మోస్ట్లీ 90% జాబ్ అనేది వచ్చేసినట్లే అనమాట. ఇవన్నీ కూడా మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ టెస్టింగ్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు వీళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 4 years బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఎవరైతే లైఫ్ సైన్సెస్కి సంబంధించి చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే బీవీఎస్సీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుండా బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుండా మీరు మాస్టర్స్ డిగ్రీ అనేది లైఫ్ సైన్సెస్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి ఇక్కడ ఎన్ని క్వాలిఫికేషన్ ఇచ్చారు? 4 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏ ఒక్క క్వాలిఫికేషన్ మీరు డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి మ్యాండటరీ అయితే కాదనమాట. అంటే మీకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఇవి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇనీషియల్గా 1 year కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి అది యాన్యువల్గా రెన్యువల్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీకు మధ్యలో తీసివేయడం అయితే ఉండదు. ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి హైదరాబాద్ లొకేషన్లో ఒక మంచి సాలరీతో ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ ఏంటి అంటే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఐదర్ 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ ఆర్ బీవీఎస్సీ, B Pharmacy or Master's degree in Life Sciences from recognized university and including 2 years of research experience in biological testings, handling viral or bacterial cultures, DNA, RNA వర్క్కి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ సీనియర్ అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతారు అనమాట. సో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. కాకుంటే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి మాత్రం ఫ్రెషర్స్ అందరు కూడా క్లియర్గా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ జాబ్స్కి మీకు 54,600 రూపీస్ సాలరీ వస్తుంది. 40 years లోపు అప్లై చేసేసుకోవచ్చు. మీకు క్యాస్ట్ వారిగా ఎటువంటి ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉండవు అనమాట. అది మనకి ఫిక్స్డ్ ఏజ్ లిమిట్. సో ఈ విధంగా మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకొని సో రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నోటిఫికేషన్ లాస్ట్ పేజ్లో ఇక్కడ ఇచ్చారు చూడండి, నోట్ పాయింట్ ఓన్లీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ కన్వోకేషన్ డిగ్రీ సర్టిఫికేట్. సో ఇది మనకి కంపల్సరీ అనమాట. మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర రెడీగా ఉండాలి. అండ్ కాన్వోకేషన్ డిగ్రీకి సంబంధించి కానీ రెడీగా ఉండాలన్నమాట. ఇవి డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఒరిజినల్స్ లేకుండా జిరాక్స్ కాపీస్ అయినా సరే మీరు ప్రజెంట్ రెడీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు అప్లికేషన్ చేసేటప్పుడు లేకపోయినా ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం మీకు వెరిఫికేషన్ అప్పుడు అయితే కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి అప్లై చేస్తే మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అంట. అది మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆర్ ఆఫీస్ నుంచి ఇష్యూ చేసిందే ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 17th February లాస్ట్ డేట్, కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకుని మీకు హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఎక్కడికో మీరు దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి అవకాశం ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చారు, వాళ్ళకి సంబంధించి మెయిల్ ఐడి కూడా ఇచ్చారు, వాళ్ళకి మెయిల్ చేసి కూడా మీరు డౌట్స్ అనేవి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి జాబ్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.